కలిసి మనం ధ్యానించబోతున్నాం. నా జ్ఞాపకం సరి అయితే 28వ తారీఖు మనం ధ్యానించాం కొన్ని విషయాలు ఏలియా ఎలీషాల గురించి. అయితే ఎలీషా యొక్క యాటిట్యూడ్, నేచర్, ఇప్పుడు ఉదాహరణకు ఎలీషా లాగా మనకు 12 అరకల ఎడ్లుండి అంత ఆస్తి ఉండి మనం అరక దున్నుతుంటే ఏలియా లాంటి దైవజనుడు వచ్చి ఆ దుప్పటి ఎలీషా మీద వేసినట్లు మన మీద వేస్తే మన స్పందన ఏంటి? ఆలోచించండి, మన స్పందన ఏంటి? ఎందుకంటే దేవుడు ఒట్టిగా వాక్యం విని వెళ్ళాలని మనల్ని ఈ స్థలానికి నడిపించలేదు. దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాక్యాన్ని ఈ కాలంలో ఉన్న మనము దేన్ని అంటి పెట్టుకున్నామో, దేన్ని వదిలిపెట్టలేకపోతున్నామో, దేన్ని విడిచిపెట్టలేకపోతున్నామో, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునిలో నిన్ను ముందుకు ఎదగకుండా నేను అదిమి పట్టి నిన్ను గట్టిగా పట్టుకున్నది ఏంటో నువ్వే గుర్తించాలి, నువ్వే గ్రహించాలి. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, మంచిది, దాని మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే నీకు ఆరోగ్యం ఉంది కానీ సడన్గా ఆరోగ్యం పాడైంది. ట్యాబ్లెట్లు వేసుకున్నావు, గోళీలు వేసుకున్నావు, ఒకవేళ ఆరోగ్యం క్యూర్ కాకపోతే నువ్వు భోజనం చేయగలుగుతున్నావు, అది జీర్ణం కాకపోతే ఎన్ని గోళీలు వేసుకున్నా అప్పుడు మనం ఏం చేస్తాం? మనకు తెలిసింది చెప్పండి. మనం ఏం చేస్తాం? సామాన్యంగా మనం ఏం చేస్తాం? మాట్లాడండి. ఈరోజు డిఫరెంట్ అని చెప్పాను, మీరు కూడా మాట్లాడడం ఉంటుంది. మనం ఏం చేస్తాం? దేవా, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నేను పలాని ప్రయత్నాలు చేశాను, పలాని ఉద్యోగం చేస్తున్నాను, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, నువ్వు నాకు సహాయం చేయని దేవుణ్ణి అప్పుడు ఇన్వాల్వ్ చేస్తాం. మేడ మీదకి వచ్చినాక ఊరేసుకునేటోనికి అనిపిస్తుందట చచ్చిపోవాలని, అది గట్టిగా ఉరిపడ్డంగా బతకాలనిపిస్తుందట. లాభం లేదు. కానీ ఏ వ్యక్తి అయినా కూడా వారికి వచ్చి అన్నీ బాగుంటే ఇంకా ఎక్కువ దేవుని మీద ఆధారపడాలి కదా, ఇంకా దేవుని ఎక్కువ హత్తుకోవాలి కదా. సమృద్ధి, ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెన. కానీ ఎలీషా అంత వ్యవసాయదారుడు అయినప్పటికీ దేవుని నుండి ఒక ఆలోచన రాగానే పని పక్కకు పెట్టి పరిగెత్తి సెలవు తీసుకొని దానికి ఆధారమైన వాటిని వధించేసి మళ్ళీ అటువైపు వెళ్ళకుండా ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరైనా ఎప్పటికీ పర్మనెంట్గా మనతో ఉంటారండి? ఫ్యామిలీ కానీ, కుటుంబం కానీ. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఉండొచ్చు, ఒకవేళ మీ తాత అమ్మమ్మలో నానమ్మలో ఎవరమైనా వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ దేవుడు ఒక్కడు పర్మనెంట్. హల్లెలూయా. దేవుడు ఒక్కడు పర్మనెంట్. ఎందుకు పర్మనెంట్ అంటే ఎక్కడ ఉన్నా ఆయన నీతో ఉండి నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాడు. ఎలీషా నుండి దూరం అవుతున్నాడు, నేను వెళ్తున్నాను, నాతో రావద్దంటే యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను వదిలిపెట్టే సవాలు లేదంటాడు. ఇక్కడ ఉండు, బేతెలు కాడు ఉండు, ఇక్కడ ఉండు అని యోర్దాను కాడు అని చెప్తుంటే అక్కడ వరకు వెళ్తూనే ఉంటాడు. లాస్ట్లో వచ్చి అసలు ఎలీషా ఏం కావాలయ్యా నీకు అంటే, నువ్వు కలిగి ఉన్న దేవుని శక్తి ఉందే,
నువ్వు కలిగి ఉన్న దేవుని శక్తి ఉందే, అందులో 2 పాళ్ళు కావాలి. అంటే ఎప్పుడైతే స్పిరిచువాలిటీ మన లైఫ్లో తగ్గిపోద్దో, యేసుప్రభు ఊరికి ఎప్పుడేం చెప్పలేదండి, అవి మాటలుగా తీసుకుంటాం. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు కలుగును. హల్లెలూయా. అంటే మొదట గాడ్. అయితే ఇది మాటలు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఎవరికైనా, కానీ అది లైఫ్లోకి వచ్చి దేవుడే నాకు ప్రాముఖ్యము, అలాగ ప్రాముఖ్యతనిచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోబ్తా ఉన్నాడు. ఇది కొంచెం కష్టం. ఎందుకు కష్టం అంటే సైతాన్ లోకంలో ఉంది కాబట్టి వాడు సాతాను గాడు మ్యాక్సిమం దేవుళ్ళు ఎదగకుండా నీకు కలిగిన వాటి మీదనే మనసు తిరిగేటట్టు చేస్తాడు. నేను ఒకవేళ వెళ్తున్నప్పుడు నువ్వు చూస్తే నీకు దక్కుద్ది. అయితే ఇది క్లిష్టం, ఇది కనిపిస్తేనే నీకు దొరుకుద్ది అన్నాడు. అనేసరికి అతని లోపల చిన్న నెగిటివ్ థాట్ లేదు. కనిపిస్తేనే దొరుకుద్ది, ఒకవేళ కనిపించకపోతే కొంతమందికి అనుమానం పుట్టినాకనే మనిషి పుట్టిండంటారు, సందేహం పుట్టినాకనే మనుషులు పుట్టిండంటారు. కొంతమంది ఇక్కడ కూర్చున్నా కానీ పుచ్చడు అనుమానాల వల్ల. అనుమానం అంటే దాని మీన్ సందేహాలు, డౌట్స్. తోమాలాంటివాడికే డౌట్ ఉండే, నేను వేలు విడి చూస్తేనే కానీ నమ్మని. వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా నమ్మగలగాల. వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఖచ్చితంగా నమ్మగలగాల. కాబట్టి ఈ వ్యక్తి అంత ఆస్తిని వదిలిపెట్టి త్యాగం చేసి మళ్ళీ అటు వెనక్కి వెళ్ళకుండా దాన్ని వధించేసి తల్లిదండ్రులకు బాధ్యతలు ముందు పెట్టుకొని వచ్చేసి ఇక వచ్చిందంటే ఇటు ఉన్న దాంట్లోనే ఎదగాలి. హల్లెలూయా. బైబిల్ పేతురు భక్తుడు చెప్తాడు, మనం అందరం యాజకులము, రాజులము, పరిశుద్ధ జనము, సొత్తైన ప్రజ. మీకు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము, ప్రజ, సొత్తు. ఇది మనం చేయాలి. దీన్ని మనం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? సంసారంలో పడి మర్చిపోయాం, ఫ్యామిలీలో పడి మర్చిపోయాం, వ్యాపారంలో పడి మర్చిపోయాం. అంటే వ్యాపారాన్ని వదిలిపెట్టమంటున్నాడా? ఫ్యామిలీని వదిలిపెట్టమంటున్నాడా? ఉద్యోగాన్ని వదిలిపెట్టమంటున్నాడా? కాదు. నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ నీవు మాత్రము ఆయన గుణాతిశయములు ప్రచురించే విషయములో నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. అది దేవుడిచ్చిన తలాంది. ఇది సేవకులు ఒక్కటే సేవ చేసేది కాదు, ఎవరి లెవెల్లో జరగాల్సిన పని అది. అందుకే సంఘాన్ని శరీరంతో పోల్చారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ళు పనిచేయాలా, చెవులు పనిచేయాలా, చేతులు పనిచేయాలా, కాళ్ళు పనిచేయాలా, గుండె పనిచేయాలా, కిడ్నీలు పనిచేయాలా, లివర్ పనిచేయాలా, లోపల ఉన్న ఊపిరితిత్తులు పనిచేయాలా, అవయవాలు పనిచేయాలా, ప్రేగులు పనిచేయాలా, అన్నీ పనిచేయాలా, బ్లడ్ సర్క్యులేషన్ జరగాల, బ్రెయిన్ పనిచేయాలా. ఇవేవి పనిచేయకపోతే సంఘం ఎట్లా ఆరోగ్యంగా ఉన్నట్టు? అయితే మనందరికీ ఏమనిపించిందంటే ఆదివారం గుడికి వెళ్ళి వస్తే సరిపోద్ది. అంటే ఈ ఆదివారం అనేది గుడికి వెళ్ళడం దేని కొరకు వస్తున్నావు? గుడికి నువ్వు ఉన్న ప్రదేశంలో, నువ్వు ఉన్న ఉద్యోగం చేసే స్థలంలో, ఇంట్లో, మీ బంధువులలో, మీ కుటుంబ సభ్యులలో నువ్వు ఎప్పటికప్పుడు ఆయన గుణాతిశయములు ప్రసరించాలంటే దాని మీద నీకు దృష్టి ఉంటే కదా. దృష్టి డీవేట్ అయిపోయింది. అంటే ఒక మాటలు రైల్వే భాషలో చెప్పాలంటే చాందా మారింది. మారితే ట్రైన్ నడుస్తుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర పోయి ఆగిపోతుంది, ఇక మళ్ళీ ఏమి ఉండదు ఆడ. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఇంతకాలం రక్షించబడ్డావు కదా, అసలు నువ్వు నీ కొరకు ఏం చేశావు, నీ కుటుంబం కొరకు ఏం చేశావు, అసలు దేవునిలోకి వచ్చిన తర్వాత
అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు జీవించే జీవితాన్ని నువ్వు నమ్మిన యేసయ్య, ఎస్ నా కుమార్తె, నా కుమారుడు అని నీ క్రియలను బట్టి, నీ నిర్ణయాలను బట్టి, నీ అంతరంగాన్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి ఆయన గుర్తించగలగాల. ఎందుకు గుర్తించగలగాల? ఆయన తప్ప మనల్ని ఈ భూమి మీద ఎవరు దీవించలేరు, కాపాడలేరు, ఆశీర్వదించలేరు, జ్ఞానం ఇవ్వలేరు, ఏం చేయలేరు. ఇది నగ్న సత్యం. ఇది ప్రపంచం అంతా తెలుసు. ఇంకా మనకి ఇంక ఎక్కువ తెలుసు. తెలిసినా కూడా దాని మీద అటువైపు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మన లోపల లేని అన్నీ వచ్చేసాయి. వాడు అటు లాక్కెళ్తా అంటాడు. ఈ ఎలిషా లోపల ఏం లేదు. ఆయనలో నేను ఎదగాల, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. అవును, నువ్వు ఉన్న స్థలంలోనే ఎదుగు, నువ్వు ఉన్న పనిలోనే ఎదుగు, నువ్వు ఉన్న వ్యాపారంలోనే ఎదుగు, నువ్వు ఉన్న కుటుంబంలోనే ఎదుగు, నీ కాంతంలో ఎదుగు. కానీ దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా ఉండాలి. ఓ నలుగురిని యేసయ్యకు దగ్గర చేయాలి. ఓ నలుగురిని క్రీస్తును పరిచయం చేయాలి. యేసుక్రీస్తు గురించి చెప్పాలా. దీని కొరకు పని కట్టుకొని పని పాటలు బంద్ చేసి బైబిల్ సంఖ్యలు పెట్టుకొని పరిగెత్తమని చెప్పట్లేదు. అవకాశం ఉన్న ప్రతి దగ్గర యేసు గురించి మాట్లాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన గురించి మాట్లాడు. ఇట్లా నీ లైఫ్ స్టైల్ని ఒక్కసారి నువ్వు చూసుకుంటే ఎక్కడ మిస్ అయినావో నీకు అర్థమైపోద్ది. దేవుడు మిస్ అయితే ఆ లైఫ్ వేరే ఉంటుందండి. ఆ క్రియలు వేరే, ఆ పద్ధతులు వేరే, ఆ లైఫ్ స్టైల్ వేరే, ఆ జీవన విధానం వేరే, ఆ బ్రతుకు వేరే. ఎవరు చెప్పాల్సిన ఒట్టుగా తెలిసిపోతుంది. కాకపోతే నీతో ఎవరు అన్నారు, అరే ఈయనతో దేవుడు లేడు, ఈ కుటుంబంతో దేవుడు లేడు, ఈ పిల్లలతో దేవుడు లేడు. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనులు, వాళ్ళ నిర్ణయాలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన జీవితం ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, మందిరానికి రావడం ఉండదు, దేవుని ఆలోచన ప్రకారం జీవించడం ఉండదు. అదేం చేస్తుంటే మనల్ని ఎదుగు పొదుగు లేకుండా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తామా. ఈ రోజు నుండి మీ లైఫ్ని ఒక్కసారి మీరే చూసుకోండి. ఎవరి కొరకు మనం మారదు, ఎవరి కొరకు మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరూ మనల్ని గుర్తించాల్సిన అవసరం, ఎవరూ మనల్ని ప్రేమించాల్సిన అవసరం. యేసయ్య నిన్ను ప్రేమిస్తే సరిపోద్ది. హల్లెలూయా. యేసును నువ్వు ప్రేమిస్తే సరిపోద్ది. నువ్వు ఆయన వెంబడి వెళ్తూ ఉండు, నీ వెంబడి లోకం వస్తుంది. హల్లెలూయా. కష్టమైన నష్టమైన మనుషులు స్పెక్టేటర్ లాగా ఉంటారు, ప్రేక్షకుల్లాగా మనుషులు. కానీ దేవుడు ప్రేక్షక పాత్ర అస్సలు వహించడు. ఆయన గుణమే కాదు, ఆయన వ్యక్తిత్వమే కాదు. అగ్నిగుండంలో ఉంటే అక్కడ ఉన్నాడు, సింహం బోన్లో ఉంటే అక్కడ ఉన్నాడు. నువ్వు ఎలాంటి కష్టాలలో ఉన్నా, ఎవ్వరు ఉండకపోయినా యేసయ్య మాత్రం నీతో ఉంటాడు. హల్లెలూయా. అలాంటి దేవుని కలిగి ఉన్న నీకు ఆనందం లేదా, సంతోషం లేదా, ఆరోగ్యం లేదా? అడుగు ప్రభును. స్వస్థత లేదా? అడుగు. అభివృద్ధి లేదా? అడుగు. ఆశీర్వాదం లేదా? అడుగు. నెమ్మది లేదా? ఆయనను అడుగు. సమాధానం ఆయనను అడుగు. ఆయన ఇస్తాడు. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. మనుషులేమో వాళ్ళకు నచ్చితే మంచిగా ఉంటారు, నచ్చకపోతే ఇంకో తీరు ఉంటారు. కానీ దేవుడు నువ్వు ఎలా ఉన్నా ఖచ్చితంగా నీ లోపల మార్పును కోరి, నీ ఎడల తప్పిపోయిన కుమారుడు ఎట్లయితే కుమారుని కొరకు తండ్రి చేతులు చేసి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడో అలాగే ఎదురు చూస్తాడు. అది ఆయన ప్రేమ కలిగిన స్వభావం ఆయనది. నువ్వు అడుగు, ఆయన కౌగిట్లో ఒదిగిపో, ఆయనతో మాట్లాడు, ఆయన సన్నిధిలో గడుపు. మనుషులతో గడపడం ఆపేయి. నువ్వు పనులు వ్యాపకాలు చూసుకున్న తర్వాత ఎక్కువ దేవునితో గడుపు. అక్కడిక్కడికి పరిగెత్తడం ఆపేయి, దేవునితో గడుపు. అదే ప్రభువు చూస్తాడు. అరే నేను ఇంత రక్షించి ఆరోగ్యం ఇచ్చి దీవించి ఆశీర్విస్తే అసలు నాతో టైం స్పెండ్, నేను తన లోపల ఉన్న సంగతే మర్చిపోయాడు. మొత్తం పరిగెత్తుతున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితి సహాయం చేస్తాడు. మీకు ఎట్లా తెలుసని మీరు అనకండి. నేను అడుగున ఆయన మీద ఆధారపడే బ్రతుకుతున్నాను. హల్లెలూయా.
అనుక్షణమైన ఆధారపడి బ్రతుకున్నాను. అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నాను, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నాను, ఆకలైనప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నాను, కృంగిపోయినప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నాను, నిరాశలో ఉన్నప్పుడు ఆధారపడుతున్నాను. ఆధారపడితే ఏ రోజు కూడా ఆయన నన్ను నిరాశపరచలేదు. బలాన్ని ఇచ్చిండు, శక్తినిచ్చిండు, ఆరోగ్యాన్ని ఇచ్చిండు, ఆశీర్వదించిండు. ఇంతెందుకు, సోమవారం నుండి ఇబ్బంది ఉంది, ఆధారపడ్డాను. నడవడానికి శక్తి లేదు, 2 కాళ్ళు నడవరాల, శక్తి లేదు, అసలు కాలు తీసి కాలు పెట్టి వస్తే లేదు, కంగారు పళ్ళ, గ్రూపులో పెట్టలే, నా కొరకు ప్రార్థన చేయడం అని ఎవరిని అడగాల. అయ్యా నువ్వు నాకు సహాయం చేయాలి, ఎందుకంటే నేను దైవజనుడిని కదా, వాళ్ళందరి కొరకు నీ ఆలోచన అందించాలయ్యా, సహాయం చేయి. 2వ రోజు అయింది, 3వ రోజు నిన్నటి నుంచి కొంచెం గాడిలో పడ్డా. దేవునికి స్తోత్రం. నిన్న సాయంత్రం కొంచెం గొంతు పెరిగింది, లేకపోతే నేను మాట్లాడితే దగ్గర ఉన్న వాళ్ళకే వినపడలేదు. నా కుటుంబంలో నువ్వేం మాట్లాడుతున్నాడు, నాకేం మాట్లాడినట్టు అనిపిస్తుంది. దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే దేవుడే నమ్మకమైనవాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుస్తామా. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మర్చిపోతాం, అర్హతలను మర్చిపోతాం, అప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం. దేవుడిచ్చిన ఆధిక్యత రక్షణ, దేవుడిచ్చిన ఆధిక్యత పరిశుద్ధాత్మ, దేవుడిచ్చిన ఆధిక్యత పరలోకము, దేవుడిచ్చిన ఆధిక్యత నిరీక్షణ, దేవుడిచ్చిన ఆధిక్యత దైవిక ప్రేమ. ఇంక చెప్పుకుంటూ వెళ్తే ఇవైతే ఇంపార్టెంట్. ఈ ఆధిక్యతలను మనం మర్చిపోయినాం అనుకో, అప్పుడప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఏమంటారు, నువ్వు మాకు ఏం చేసినావు అంటారు. అన్నీ చేస్తాం మనం, తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం అవసరం అన్నీ చేస్తాం. అయినా నువ్వేం చేసినావు, నువ్వు కనుక చేసినావు తీ, ఎవరు చేయలే అంటే దీన్ని గంజిలి కొని తీసేసినట్టు తీసేస్తాడు. అప్పుడు ఆ తల్లి గుండె కానీ ఆ తండ్రి మనసు కానీ ఎంత కాకావికలమవుతుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు కలిగి ఉన్న అన్నీ దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని బట్టి కలిగి ఉన్నాయి. నీకు మంచి నిద్ర, అది ఆధిక్యతే. మంచి ఆరోగ్యం ఆధిక్యతే. ఆయుష్ ఆధిక్యతే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే వీటి మీద ఒక్కసారి మీ మనసు రావాలంటే ఒక్కసారి ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి పిచ్చి హాస్పిటల్కి వెళ్ళండి. హల్లెలూయా.
ఒక్కసారి యాక్సిడెంట్ అయిన మరణాలను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోండి. ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది మన విలువ మనకు తెలియదు. వేరే వాటితో పోల్చుకుంటే తెలుస్తుంది, అవునా ప్రభువా నాకైతే నీ కృపనిచ్చావు. ముందుగా మనం చెప్పలేము. హల్లెలూయా. నీ కళ్ళ ముందే యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయిందో బైక్ అనుకో, నువ్వు ఊహొచ్చిన దగ్గర నుంచి బైక్ ప్రయాణం కారు ప్రయాణం చేస్తున్నావు. ఏ రోజు నీకేం కాలేదు, అయినా కూడా స్వల్పమైంది, త్రూటి పాట తప్పిపోయింది. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా చనిపోలేదు. అవి గుర్తు చేసుకోవడం వల్ల అయ్యా నీ వాక్యం గొప్పది, ఎందుకంటే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నీ ప్రాణమును కాపాడును. మనం కాపాడుకుంటే కాపాడబడతలేం, మనం దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనను బట్టి ధైర్యం కళ్ళు మూస్తున్నాం, కళ్ళు తెస్తున్నాం, దేవుడిచ్చిన ఆధిక్యతను. అందుకని ఎప్పుడు కూడా ఈ దైవికమైన స్పృహ నుండి మనం తప్పి ఈ స్పృహలో ఎప్పటికీ అవేర్నెస్లో ఉండాలి, స్పృహలో ఉండాలి, స్పిరిచువల్గా స్పృహలో ఉండాలి. ఈ స్పృహ పోయేటట్టు సాతానుడు ఏం చేస్తాడు, మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు, అనాస్థిన్ ఇంజెక్షన్ ఇస్తాడు. నీకు అన్నీ వినబడతాయి కానీ ఏం అర్థం కాదు. ఆపరేషన్ అయితే డాక్టర్లు మాట్లాడుకుంటూ వినబడతాయి కానీ ఏం అర్థం కాదు. మత్తు ఉంది, సాతానుడు మత్తిస్తాడు. దేవుడు అర్థం కాకుండా, వాక్యం అర్థం కాకుండా, సత్యం అర్థం కాకుండా, నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా ఒక నార్మల్ క్రిస్టియన్ లైఫ్, సహజ క్రైస్తవ జీవితం జీవించేటట్టు చేస్తాడు. ఎప్పుడు సహజ క్రైస్తవ జీవితం జీవించొద్దు, ఎప్పటికీ భిన్నంగా ఉండాలి. మీరు అనొచ్చు భిన్నంగా ఉండాలంటే ఏం లేదు, ఇవాళే బ్యాప్టిజం తీసుకున్నాను అనుకో, ఈరోజే పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనుకో, నువ్వు 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కానీ రక్షించబడింది ఈరోజే అనుకో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. పరిశుద్ధాత్మ పొందుకుంది ఈరోజే అనుకో, నువ్వు చాలా ఈ ఫస్ట్ ఆదివారం, ఈ ఆదివారమే నేను ఫస్ట్ ఆదివారం అనుకో, ఈ ఆదివారమే ఫస్ట్ వచ్చాను అనుకో. హల్లెలూయా. దేవుడు మీ లోపల పనిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేను అర్థం చేయిస్తున్నాను అనుకుంటున్నా, మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా, కానీ అది మీరే చెప్పాలి. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు కొన్ని విషయాలు ఇంకా కొద్ది సమయంలో మనం ముందుకెళ్దాం. రాజులు రాసిన 2వ గ్రంథము 1 నుంచి 3 వచనాలు, 2వ గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను కొండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశంను జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. సిరియన్ల గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీద పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఓకే. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అనొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. సరే, ఈ వచ్చిన చదువులు ఎన్ని విషయాలని మీరు మరొకసారి చూసుకొని చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. ఇదే ఒకటో వచనంలోనే ఎన్ని విషయాలు ఉన్నాయో చెప్పండి. 1 సిరియా రాజు, 2వది అతడు సిరియా రాజుకు సైన్యాధిపతి, 3వది ఏంటిది, యెహోవానే సిరియాకు దేశమునకు జయం కలుగజేశాడు, 4వది యజమాని దృష్టికి ఘనుడు దయ పొందినవాడు, 5వది పరాక్రమశాలి, 6వది కుష్ఠరోగి. సింపుల్గా అర్థమైందా? 1 వచ్చిన వాళ్ళు ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, చూసేసి చెప్పండి ఎన్ని విషయాలు చెప్పండి. 1 సిరియా రాజు, ఆయనకు సైన్యాధిపతి నయమాను, యెహోవానే
సిరియా దేశానికి విజయం కలుగజేశాడు. తర్వాత అతడు దయ పొందిండు, గనుడు కూడా యజమాని దృష్టికి, పరాక్రమశాలి, ఇంకా కుష్ఠరోగి. ఇక వాక్యం మర్చిపోకుండా ఉండడం కొరకు ఇది ఒక ప్రయోగం చేస్తాను. ఇక సిరియా దేశం ఉంది కదా, ఆ దేశంలో ఉన్న రాజుకు చాలా ప్రీతిపాత్రుడు నయమాన్. నయమాన్ ఒక ఆర్డర్ మ్యాన్ కాదు, మామూలు వ్యక్తి కాదు, సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి రాజు దృష్టికి గనుడట, దయ కూడా పొందిందట. సరే, ఇది పక్కకు పెట్టు. యెహోవా దేవుడు ఇతని ద్వారా ఇజ్రాయేల్ ప్రజల మీద జయం ఇచ్చిండట. కొన్నిసార్లు దేవుని మనకు అర్థం కావు. వాళ్ళ పొరపాట్లను బట్టి శత్రువుకు అవకాశం ఇస్తాడు. మన పొరపాట్లను బట్టి శత్రువుకు అవకాశం ఇస్తాడు. ఆ శత్రువు రోగం అవ్వచ్చు, ఆ శత్రువు అప్పుల బాధ అవ్వచ్చు, ఆ శత్రువు అనారోగ్యం అవ్వచ్చు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 6 సంవత్సరాలు మిద్యానుల చేతికి అప్పగించాను, 8 సంవత్సరాలు ఇట్లా బానిసలుగా అప్పగిస్తాడు. ఎందుకంటే ఎవరైతే దేవుని ఆలోచన ప్రకారం జీవించారో అప్పుడు శత్రువుకు బలం వస్తుంది. దేవునికి ఎవరైతే దూరం అవుతారో అప్పుడు శత్రువుకు బలం వస్తుంది. అయితే ఇది మనకు తెలియదు. మనకు మనసుకు ఏమనిపిస్తే అది చేస్తాం, దానివల్ల నష్టపోతాం, కష్టాల పాలవుతాం, ఇబ్బందులు పడతాం. అయితే మనిషి ఎప్పుడైనా ఒక దేవుణ్ణి తప్ప ఇక దేని కొరకైనా ప్రాకులాడుతాడని ఎందుకో తెలియదు. దేవుడు తప్ప ఇంక దేని కొరకైనా ప్రాకులాడతాడు. ఇప్పుడు ఆయన లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం, ఆయన లేకపోతే బ్రతకలేం. ఎందుకంటే మన ఆయుష్ అయినే కదా. ఏసన్న పాటలో ఉంటుంది, ఫస్ట్ పల్లవి, ఘనమైనవి నీ కార్యములు. ఎత్తండి, ఎందుకని మంచిది. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు స్తుతిద్దామా. హల్లెలూయా. అనుదినము ఆయన కృప అనుగ్రహించబడుతుంది, ఆయుష్కాలము ఆయన అనుగ్రహము దొరుకుతుంది. మన శక్తితో బలంతో బతుకుతలేము, మందుల బలమో
ఫుడ్ బలమో జ్ఞాన బలమో బుద్ధి బలంతో బతుకుతలేము. అట్లా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కడో బొందలగడ్డలో ఉన్నారు, ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం సజీవులమైన స్తుతిస్తున్నాం. కేవలం ఆయన కృపావరం, ఆయుష్కాలము ఆయన అనుగ్రహమే. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ రాజు దృష్టికి గనుడుగా దయ కూడా పొందాడు. అసలు దయ ఎట్లా దొరుకుతుంది, ఇట్లా గనుడవుతాడు రాజు దృష్టికి? ఇప్పుడు మోడీ దృష్టికి ప్రీతి పాత్రుడు అందామా? ఎవరైనా ఉంటే ఏదో ఆయనకు నచ్చింది చేసినట్టే కదా, అది మంచిగా చెడో తర్వాత సంగతి. రాజు దృష్టికి అంటే రాజుకి ఎంత భారం ఉందో, బాధ్యత ఉందో, ఈ వ్యక్తికి అంతే బాధ్యత ఉంది. బాధ్యత ఆగిపోలే కానీ ప్రాణాలను తెగించి ముందుకెళ్ళాడు. మరి ఈ తెగించిన వ్యక్తికి యెహోవా సహాయం చేయకపోతే జయం వస్తుందా? రాదు. నీ బ్రతుకును ఒక్కసారి చూసుకో, నీ లైఫ్ను. నీ శక్తితో సాధించలేదు, నీ జ్ఞానంతో నువ్వు సాధించే అన్నీ ఆయన సహాయం చేస్తేనే. దావీదు లాంటి మహారాజా అంటాడు, నా దేవుని సహాయం వలన నేను సైన్యాన్ని జయించాను, ప్రాకారాలు దాటుతాను. ఇంకేమంటాడు తెలుసా? నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఇవన్నీ బైబిల్ మాటలే, నా సొంత మాటలు చెప్పట్లేదు. బైబిల్ ఆల్వేస్ గుడ్. ఆయన వాక్కు ఎప్పుడూ మారనిది, మార్పు లేనిది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దయ అనుగ్రహం పొంది ఘనుడైపోయాడు, ఒక స్థాయి వచ్చింది. కానీ పరాక్రమశాలి కూడా, యుద్ధ పటిమ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి, వాక్చాతుర్యం ఉంది, అంత సైన్యాన్ని మెయింటైన్ చేసే కేపబిలిటీ ఉంది, సామర్థ్యం ఉంది, క్యాలిబర్ ఉంది. అన్ని వ్యూహాలు, యుద్ధ రచనలు వ్యూహం చేసి గుంపులుగా వెళ్ళినట్టుంటుంది. ఒక్క గుంపే పోలేదు, గుంపులుగా వెళ్ళారు. దేవుడు సహాయం చేస్తాడు, కరెక్టే. కానీ ఈ వ్యక్తి చేసింది ఏంటంటే తెలివైంది. గుంపులుగా వెళ్ళారు. ఇజ్రాయెల్ ఓడిపోయింది, సిరియా గెలిచింది. ఆ గెలుపు, ఆ రాజ్యంలో విజయకేతనం ఎగరవేశారు. కానీ ఆ సైనిక వస్త్రాల లోపల ఏముంది చెప్పండి? సైనిక వస్త్రాల లోపల, నయమాను సైనిక వస్త్రాల లోపల కుష్ఠరోగం మంచిగా వింటున్నాం. హల్లెలూయా. వీళ్ళు కంగారు పడతారు. కుష్ఠరోగం ఉంది. హల్లెలూయా. మనం కూడా ఒక డ్రెస్ వేసుకుంటాం, సైనిక డ్రెస్ లాంటిదే. జనాలకు బలవంతుడుగా, పరాక్రమశాలిగా, దయ పొందినట్టు, సిరియా దృష్టికి మంచిగా, మనుషుల దృష్టికి మంచిగా, లోకం దృష్టికి మంచిదే. దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు. కానీ ఈ డ్రెస్ వెనుకేముంది? కుష్ఠరోగం ఉంది. ఇది పాపపు కుష్టి. హల్లెలూయా. పాపపు కుష్టి. పాపపు కుష్టి అంటే బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమము పాపం అని. దేవుని ఆలోచన పక్కకు పెట్టడం పాపమని, దేవుని నిర్ణయాన్ని పక్కకు పెట్టడం పాపమని, దేవుని ఉద్దేశాన్ని పక్కకు పెట్టడం పాపమని, దేవుని తలంపులను పక్కకు పెట్టడం పాపమని. దేవుడు ఏదైతే నీ జీవితంలో ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు నుంచి నువ్వు తొలగిపోవడం పాపమని బైబిలే చెప్తుంది. మనము ఊరిలో మీ త్రోవ తప్పిపోతుంది. మనిషికున్న నేచర్ ఏంటంటే తప్పిపోవడమే తెలుసు, కరెక్ట్ ముందుకెళ్ళడం తెలియదు. ఇప్పుడు జంతువులు అంటే వెనుకొకరు ఉండాలండి, హై అని ఓ ములుకర పట్టుకోవాలి. మనిషికి అవసరమా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాక్యం ఉంది, అభిషేకం ఉంది, జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, ఆత్మీయత ఉంది. నీవు ఆయన సన్నిధిలో గడపాల, ఆయన అనుగ్రహం నీకు దొరకాల, ఆయన దయ నీకు దొరకాల. దేవుని దృష్టిలో నువ్వు పరాక్రమశాలిగా ఉండాలి. యోప్తా గోధుమలో ఆ బండసాడకు పోయి దుల్లో కొట్టుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడు అంటాడు. అంటే తనను తాను పనికిరాని వ్యక్తిగా పోల్చుకున్నాడు. నాకేముంది,
మా గోత్రం ఎంత అల్పమైంది, మా ఖాందానేది, మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ నష్టాలు ఎందుకు వచ్చాయి అని ఈ పరిశ్రమలో ఉంటే దేవదూత మాత్రం పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. నీ దృష్టికి నువ్వు బలహీనుడు, బలహీనరాలు. నీ దృష్టికి నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడవు. నీ దృష్టికి ఈ సంసారం సాకలేను, ఈ కుటుంబం సాకలేను, ఈ పిల్లలతో నేను ఏగలేను, ఈ భర్తతో ఈ భార్యతో ఏగలేను, ఈ బ్రతుకు బతకలేను, అసలు ఇంకేం బ్రతుకుతాం, ఈ కాలంలో బ్రతకడం అంటే చాలా కష్టము, కాబట్టి నా జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా నీకు తోడైనాడు. నా దృష్టిలో నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవే. నీ విశ్వాసాన్ని నేను ఎరుగుతున్నావు, నీ భక్తి జీవితాన్ని నేను ఎరుగుతున్నావు, నీ సమర్పణను నేను ఎరుగుతున్నావు, నీ విశ్వాస జీవితాన్ని నేను ఎరుగుతున్నావు. నా మీద ఆధారపడి ఏ విధంగా ముందుకెళ్ళి ఆ దినాలు నాకు తెలుసు. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నేను చేతగాని అని అనుకుంటారో సాతాను మెల్లగా వచ్చేసి, అవును నువ్వు బలహీనవే, నీ వల్ల ఏం కాదు, ఏం చేస్తున్నావు, ఏం చేయలేవు, ఊరు వదిలి పారిపో, లేకుంటే భార్యను వదిలిపెట్టు, లేకుంటే భర్తను వదిలిపెట్టు, లేకుంటే అందరు కలిసి ఇంత మందు పోసుకొని చనిపోయి ఈ బతుకులు అని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ చెప్తా అంటాడు వాడు. వానికి చెప్పాలి దావీదు మాట, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను. హల్లెలూయా. జీవితం అంటేనే సమస్యలండి. సమస్యలు లేని జీవితం ఎక్కడుంది చెప్పండి? సమస్యలు లేని జీవితం ఎక్కడ లేదు. సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారాన్ని వెతుక్కోవాలి. హల్లెలూయా. ఇప్పుడు శివుడు కారుతుందని ముక్కుని తీసేద్దామా? ఏం చేయాలి? అది కారకుండా ప్రయత్నం చేయాలి, అంతే, వేరేం లేదు. సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యలు ఏంది లేదు, కానీ పరిష్కారాన్ని వెతకాలి. దేవుడు ఆ పరిష్కారాన్ని ఇస్తాడు, ఆ అభిషేకాన్ని ఇస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనకు దేవునికి దూరం చేసేది ఏంటంటే ఈ సైనిక డ్రెస్ వెనుక ఉన్న ఆ కుష్టి పాపం. ఏంటిది ఆ పాపం అంటే మన ఇష్టం, మనం ఇష్టం చేయడమే పాపం, మనకు నచ్చినట్టు బ్రతకడమే పాపం, మనకు మనసు ఆశించట్టు చేయడమే పాపం. దేవుణ్ణి పక్కకు పెట్టి నీకు ఏది నచ్చితే అది చేస్తావు చూడు, నీకు తెలియట్లేదు. నువ్వు గనుడవే, నువ్వు దయ పొందినవు, నీ వలన యెహోవా విజయాన్ని కలుగజేశాడు నీకు, నీ కుటుంబానికి. కానీ నీవు కుష్ఠరోగివి. ఎలా కుష్ఠరోగివి? ఆల్రెడీ లోపల ఆ కుష్టి ఉంది, పాపపు కుష్టి అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడమే కుష్టి, వేరే ఇంకేం లేదు. దానికి కపాలం అనే స్థలంలో కల్వరి కొండలో యేసుక్రీస్తు సర్వమానవాళి పాపాల కొరకు ఆయన వెల చెల్లించాడు. అందుకే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, అసలు నాకు నచ్చినట్టు బ్రతుకుతున్నా, నా బ్రతుకులో దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? దీన్ని ఎక్కువ ఇవాళ పట్టించుకోరండి. ఎందుకు పట్టించుకోరో తెలియదు. నువ్వు కొంచెం మనసు పెట్టి చూడు. ఇప్పుడు దేవుణ్ణి పక్కకు పెడితే దేవుని శూన్యమే కదా, యేసయ్యను పక్కకు పెడితే దేవుని శూన్యమే కదా, ఏం లేదు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి నీకు, లేదనట్లేదు. ఆరోగ్యం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, విలువ ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి పేరు ఉంది, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. నీ వలన 10 మందికి మేలు కూడా జరుగుతుంది. కానీ నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి నీ డ్రెస్ వెనక ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఇది గుర్తొచ్చిందనుకో, భారతి బాబా ఈ బతకలేను నేను, నా వల్ల దేశానికి మంచి జరుగుతుంది కానీ నా వల్ల నాకు మంచి జరుగుతలేదు. అవును, నీ వల్ల నీకు మంచి జరుగుతలేదు. ఒక రకంగా దేవుడు నీ లైఫ్లో పనిచేయకపోవడానికి కారణం నువ్వే, నీ మనసే, నీ ఆలోచనలే, నీ హృదయమే. నీ హృదయం సరిగా లేదు. గారెడ సీమతో అంటాడు కదా పేతురు, అరే నాయన నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉంది. ఒక్కవేళ నువ్వు వేడుకోరా, ప్రభు క్షమించవచ్చు అని చెప్తాడు. అంటే మనకు తెలియకుండానే సాతానుడు మన మనసును దేవుని మీద టోటల్ తొలగించేస్తాడు. తొలగించేసిందంటే ఇక మనకు తెలియదు. ఇప్పుడు సంసోను మించి ఆత్మ వెళ్ళిపోయింది, సంసోను తెలియదు. అవతరుడు వచ్చి మీద పడేసరికి బలం లేదు, అప్పుడు తెలిసింది. వెంట్రుకలు తీసేసే, 7 జడలు కట్ చేసే, బలం లేదు.
వాడు మన బలాన్ని దొంగిలిస్తాడు. ఆ బలమే దేవుని మీద నీకున్న విశ్వాసం, ఆ బలమే దేవుల్లో నువ్వు ఎదిగిన విధానం, ఆ బలమే దేవుల్లో నీకున్న సమర్పణ, త్యాగం కలిగిన జీవితం. ఆ బలాన్ని దొంగిలించడం ప్రయత్నించాడు. ఎందుకంటే నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్, నీ ఫ్యామిలీ పర్ఫెక్ట్, నీ కుటుంబం పర్ఫెక్ట్, నిన్ను ఎక్కడ పట్టుకోలేడు. జస్ట్ మైండ్ ఒక్కటి దేవుని మించి జస్ట్ మిగతా విషయాలు మళ్ళా న్యాయంగా ఉంటుంది. మళ్ళా మీరు చేసేది కూడా న్యాయంగా ఉంటుంది. నేను నా కుటుంబం కొరకే చేస్తాను కదా, నేను నా ఫ్యామిలీ కొరకే చేస్తాను కదా, నేను నా ఇంటి కొరకే చేస్తాను కదా, నేను నా వ్యాపారం చేయాలి. కానీ దాంట్లో దేవుడు ఉండడు. ఎందుకంటే నువ్వు ఓన్గా వెళ్తున్నావు, ఆయన మీద ఆధారపడి వెళ్ళు. బైబుల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. లేఖనాలు ఏవి తప్పు కాదు. నా మాట వినకు, లేఖన దేవుని ఆలోచన విను, దేవుని ముందు పెట్టుకుని వెళ్ళు. ఎవరైనా వెళ్ళారా పాస్టర్ గారు అంటే, అబ్రహాం వెళ్ళలేదా దేవుని ముందు పెట్టుకొని? ప్రతి సందర్భంలో కన్న కొడుకుని ఇవ్వడానికి ఆ భార్యకు చెప్పకుండా, పనులకు చెప్పకుండా పైకి వెళ్ళలేదా? అదేమన్నా కథలు అవి వాస్తవాలే. నీకు ఎట్లా పాసిబుల్ అయింది అని అడగండి. అంటే నేను ఆరాధకుని, నేను నా ప్రభును ఆరాధించేవాడిని, నేను ఆయన హత్తుకునేవాడిని, ఆయన మీద ఆధారపడేవాడిని. అన్నీ ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గోదలు ఉన్నాయి, పని మనుషులు అందరికీ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన వారే 318 మంది మగపిల్లలు ఉన్నారు. ఈయనకు మాత్రం గర్భఫలం లేదు. అయినప్పటికీ విశ్వాసం తగ్గలేదు. అంటే మనకి ఏవైతే లేకపోతే వాడు సాతాను వాటి మీదకి వెళ్తే మన విశ్వాసం తగ్గిపోద్ది. నేను ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఎత్తుకి వెళ్ళినా నా విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నేను కాపాడుకుంటూ వెళ్తూ ఉంటా. నేను కాపాడుకుంటేనే తప్ప మీకు చెప్పలేను కదా, మిమ్మల్ని బలపరచలేను. నేను సరిగా లేక మీకు చెప్తే ఎట్లా? నేను విశ్వాసంలో ఉండకుండా మీరు విశ్వాసంలో ఉండని చెప్తే ఎట్లా? హల్లెలూయా. అందుకనే ప్రతిదీ దేవునికి చెప్పుకోవడం ప్రారంభించడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఆయన నీ నా మనందరికంటే మంచివాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఒకటే వచనంలో ఉన్న విషయాలు ఏంటంటే అవన్నీ నీ లైఫ్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారా జయ జీవితం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఒక్కసారి నీ గతంలోకి వెళ్ళే చూడు. నువ్వు ధైర్యంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఆయన ఇస్తేనే. ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూడు, ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఆయన వల్లనే. ఎందుకు? నువ్వు దేవుని దయ పొందావు. హల్లెలూయా. దేవుని అనుగ్రహం పొందావు, దేవుని ఆశీర్వాదం పొందావు. ఎప్పుడైతే మన మనసులో నుండి, మన లైఫ్లో నుండి, అయితే చాలామందికి నోట్లోనే ఉంటాడు దేవుడు. నోట్లో ఉంటే కార్యం జరగదండి. నోట్లో ఉంటే కార్యం జరగదు. హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే ఏంటిది? లైఫ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. హల్లెలూయా. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుందాం. అడుగు. ఒక్కసారి ఎవరి కొరకు ఆలోచించు. అసలు నువ్వు ఎట్లున్నా ఒక్కసారి చూడు. నీ లైఫ్ని చూసుకో. రక్షించబడినప్పుడు ఎలా ఉన్నావు, కొత్తగా వ్యాప్తిని తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అందుకున్నప్పుడు ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ సమర్పణ, ఆ త్యాగం నీకు, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి క్రీస్తులో వాక్యానుసారంగా ఎక్కడ మిస్ అయ్యావు, ఎక్కడ తప్పిపోయావు, అసలు ఏం జరుగుతుంది నీ లోపల? అయితే సాతానుకు తెలుసు నువ్వంటే భయపడుతున్నాడు, నీ కుటుంబం అంటే భయపడుతున్నాడు, నీ ఫ్యామిలీ అంటే భయపడుతున్నాడు. ఏమైనా ప్రార్థన, దేవుడు వాక్యం దైవికంగా వెళ్ళాలని ప్రతి పనికి ప్రార్థన, ప్రతి కార్యక్రమానికి ప్రార్థన, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, దేవుడు ఆలోచన లేకుండా ఏ పని చేయొద్దని ప్రతిది ఒక క్రమశిక్షణ కలిగి, ఒక డిసిప్లిన్తో కలిగి నువ్వు జీవించావు. వానికి సందు దొరకలే, వానికి అవకాశం దొరకలే. నీ మైండ్ని డిస్టర్బ్ చేయాలని నీ మీద సమయాన్ని కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుబడిగా పెట్టాడు, కొన్ని నెలల నుంచి పెట్టుబడిగా పెట్టాడు. కానీ లేట్ అయినా పర్వాలేదు, వానికి నువ్వు దొరికావు. అందుకని నీ మైండ్ను డిస్టర్బ్ చేశాడు. అందుకే నీ మనసులో మార్పు, నీ క్రియల్లో మార్పు, నీ పనుల్లో మార్పు, నీ అంతరంగంలో మార్పు, నువ్వు చేసే వాటిలో మార్పు. ఏ మార్పులైనా నిన్ను ఆధ్యాత్మికంగా
అదో పాతాళానికి తీసుకెళ్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను ఆదివారం గుడికి వస్తున్నా కదా, నేను కానుకలు ఇస్తున్నా కదా, ఏ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి నేను వస్తున్నా కదా అనుకోవచ్చు. శుద్ధీకరణ మీటింగ్లో కూడా పాల్పొందుతున్నా కదా, మంచిదే, నీ దేహం పాల్పొందుతుంది. అసలు నీ మనసు దేని మీద వెంపర్లాడుతుంది? యేసును అత్తుకుందా? యేసు మీద ఉందా? బైబిల్ ఏముంటుంది? నా యందు మీరును మీ యందును నేనును నిలిచి ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడేది నీకు ఇస్తాను, నేను ఇస్తాను. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. 15-20 సంవత్సరాలు కష్టపడాల్సింది 10 నిమిషాల్లో దేవుడు నీకు ఇస్తాడు. నాకు అనుభవం అది. హల్లెలూయా. స్వతహాగా మనం ప్రయత్నం చేస్తే దాని అంతం మరణం, దాని అంతం దుఃఖం, దాని అంతం టెన్షన్స్. బైబిల్ చెప్తుంది, ఒకరి ఎదుట సరి అయిన మార్గం కలదని వాడు అనుకుంటాడు, చివరికి అది మరణానికి దారితీస్తుంది. నీకు తెలియకుండానే దేవుని నుండి నువ్వు సైడ్ అయిపోయావు, ఆలోచనలో సైడ్ అయిపోయావు, మానసికంగా సైడ్ అయిపోయావు, మానసికంగా సరెండర్ అయిపోయావు సైతానుకో. అందుకే ఇల్లు గందరగోళంగా మారింది, పిల్లలు గందరగోళంగా మారారు, కుటుంబ పరిస్థితులను గందరగోళంగా మారింది. నీకు కావాల్సింది దైవిక శక్తి, నీకు కావాల్సింది దైవిక నడిపింపు, నీకు కావాల్సింది దైవ సన్నిధి, నీకు కావాల్సింది దైవ వాక్కు. నువ్వు మొరపెట్టాల్సింది ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని మొరపెట్టాలి. అన్న మొరపెట్టలేదా? క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో మొరపెట్టలేదా? మొరపెడుతున్నప్పుడు దేవుడు ఆమెకు జ్ఞానోదయం కలిగించలేదా? అక్కడ ఆరాధనలో సేవకులు లేరు, సేవకులంతా అక్కడ భయంకరమైన ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు. ఆ మందిరంలో బలులు లేవు, అర్పణలు లేవు, శీలోహులో అక్కడ ఉన్న ధూపద్రవ్య నైవేద్యం లేవు. ఏలి వృద్ధుడైపోయాడు, గందరగోళమైన పరిస్థితి. అప్పుడు ఆమె కన్నులు తెరబడ్డాయి. అంతకుముందు ఎంతసేపు నాకు పిల్లలు లేరు అని భర్తను రాసి రంపాన పెట్టింది, తోటి సవతిని ఇబ్బంది పెట్టింది, భోజనం వదిలిపెట్టింది, కృంగిపోయింది, కోపంతో నిండిపోయింది. ఆ కోపంతోనే మందిరానికి వెళ్ళిపోయింది. ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధి మనసులో ఏవేవో ఆలోచనలు ఉన్నాయి, ఏవేవో తలంపులు ఉన్నాయి. మందిరానికి వస్తే ఆయన ఆలోచన నీకు ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. 24 గంటలు నువ్వు వాక్యం విన్నా ఏమర్థం కాదు. ఎందుకంటే చేప 24 గంటలు నీళ్ళలోనే ఉంటుందట, కానీ దాన్ని ఇసుకంప అసలే పోదు. నీళ్ళతో కడిగితే పోవాలి కదండి, ఆ కంపు పోదు. అట్నే సైతానుడు నీ మనసును పట్టేసుకున్నాడు, ఆలోచనలు పట్టించుకున్నాడు. నీకు తెలియట్లేదు పాపం, నువ్వు మంచిదానివి, నువ్వు మంచి వ్యక్తి, నీ ఫ్యామిలీ మంచిది, నీ కుటుంబం మంచిది, నీ పిల్లలు మంచోళ్ళు, మీరంతా ఆత్మీయులు. కానీ తెలియకుండానే నీకు తెలియకుండానే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భరిస్తాం, ఓర్చుకుందాం, పరిష్కరిద్దాం. రోగాలు ఉంటాయి, స్వస్థత కొరకు అడుగుదాం, ఇస్తాడు దేవుడు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అడుగుదాం, సమృద్ధిలోకి నడిపిస్తాడు. 5 చేపలు 2 రొట్టెలు 20,000 మందికి ఇచ్చిన దేవుడు నిన్ను నీ భార్య పిల్లలు పోషించలేడా? ఆయన అన్యాయస్తుడా? నువ్వు నమ్మింది మనుషుల్నా? కాదు కదా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిన్ను, నీ జీవితాన్ని నీవే గుర్తు చేసుకో. ఒకప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు అంటే దాని అర్థం నీ మైండ్ సెట్, నీ సమర్పణ, నీ కన్సర్న్, నీ అంతరంగం, నీ అంకిత భావం, నీ త్యాగ రీతి, నీ విశ్వాస పటిమ. ఆలోచిస్తావా? ఎవరికి వారు ఆలోచిస్తూ ఉండండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు జోడించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మీ ప్రత్యేకమైన సన్నిధి మాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన కృతజ్ఞతలు. నువ్వెంతైనా మంచి దేవుడు నాయన. మేము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ నువ్వు నమ్మదగిన వాడవు. ఎందుకంటే మాకు జయాన్ని ఇచ్చావు, విడుదలిచ్చావు, రక్షణ ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, అభిషేకాన్ని ఇచ్చావు, దీవించావు, బలపరిచావు, మీ ఆత్మకార్యం జరిగించావు. మీ కృపకు అప్పగిస్తున్నాను. నీ దాసునిగా నేను దీవిస్తున్నాను. కృప చూపు, బలపరచు. నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ ఆలోచనలు వీకయ్యాయో, ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నారో, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో కుటుంబ పరిస్థితులు ఉన్నాయో దానికి కారణం ఏం లేదయ్యా.
గొప్ప వాళ్ళే, ఆత్మీయులే, ఎదిగిన వాళ్ళే, సక్సెస్ అయిన వాళ్ళే, నీ చేత దీవించబడ్డ వాళ్ళే, ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళే, పైనున్న వాళ్ళు కూడా ప్రశంసలు పొంది ఆ చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, గృహాలు, కాంతానంతా అప్రిషియేట్ చేసిన కుటుంబమే. కానీ తండ్రి, ఆ సైనిక డ్రెస్ వెనుక కుష్టి ఉన్నట్టు నిజంగా మా మనసు ఎప్పుడో మీ మీద నుండి తొలగిపోయింది అయ్యా. మేము ఈరోజు వాక్యం వినేంతవరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించయ్యా. మళ్ళీ ఓల్డ్ పాత్రలోకి వస్తాను, పురాతన దారిలోకి వస్తాను, మొదటి అనుభవంలోకి వస్తాను, మొదటి కృపలోకి వస్తాను, మొదటి అభిషేకంలోకి వస్తాను. నీ జ్ఞానము, నీ కృప నాకు దయచేయి. నీవు లేకపోతే నా పిల్లలు లేరు, నీవు లేకపోతే నా కుటుంబం లేదు, నా భర్త లేడు, నా భార్య లేడు, నాకున్న సమస్తం ఏమీ లేదు. సహాయం చేయవా అని నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారయ్యా. మీ ఆత్మకార్యం జరుగునుగాక, పరిపూర్ణ కృప నీ బిడ్డలు అనుభవించదుగాక, కోల్పోయిన అన్ని వారి జీవితంలో జరుగునుగాక. ఈ క్షణం నుండి వాళ్ళతో మీరు నడవాలి నాయనా. వాళ్ళ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చబడాలి, వాళ్ళ చీకటి వెలుగుగా మార్చబడాలి నాయనా. వాళ్ళ తలను పైకెత్తాలి తండ్రి. దృష్టి వారి మీద పడద్దు తండ్రి. మీకు అందృష్టి ఉండాలి. ఆ థాట్ ప్యాటర్న్ మీరు మార్చండి, ఆలోచన వైఖరిని మార్చండి, అంతరంగ జీవితాన్ని మార్చండి. దేవా, నీ ఆత్మకార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని, తీర్మానం తీసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయమని, తీర్మానంలోనే స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము, ధైర్యము, నెమ్మది, సమృద్ధి, ఆశీర్వాదం వచ్చునుగాక. కృపకప్పగిస్తూ నీ దాసునిగా దీవిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.